ఇండియన్ వైట్ గోస్ట్ అంటే మన రాజపాలయం. వీటికి పేరు తమిళనాడు స్టేట్లో రాజపాలయం అనే టౌన్ పేరు నుంచి వచ్చింది. ఇది రాజుల కాలం నాటి డాగ్ బ్రీడ్. నాయక్ డైనస్టీ వాళ్ళు ఈ బ్రీడ్ని అడవి పందులను హంట్ చేయడానికి బ్రీడ్ చేసారు. హంటింగ్ అంటే ఏదో అడవి పందులను కార్నర్ చేయడం కాదు, ఇవి వాటి మీద పడి వాటిని పట్టుకునేవి. వీటికి ఉన్న ఈ వైట్ కోట్, ఈ పింక్ నోస్, ఇవి ఏంటంటే బాణాలు కొట్టేటప్పుడు బై మిస్టేక్ కుక్కకు తగలకుండా అది చాలా క్లియర్గా కనిపించేది దాని కోటు. అది అట్లా హంటింగ్లో చాలా యూస్ఫుల్ ఉండేవి. ఆ రాజుల కాలంలో ఇది ఒక స్టేటస్ సింబల్ లాగా కూడా. మీ దగ్గర రాజపాలయం మీరు తెచ్చుకుందాం అని అనుకుంటే దానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ఇవి గోల్డెన్ రిట్రీవర్ల లెక్క మీ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కూడా సూపర్ ఎంజాయ్ అని మీద వాడు నాకేవు. మీతో చాలా బాండ్ అవుతాయి, కానీ స్ట్రేంజర్స్తోని చాలా రిజర్వ్డ్గా ఉంటాయి అన్నమాట. సో అవి ఎప్పుడు అలర్ట్ ఉంటాయి, అసలు సరౌండింగ్స్ని చెక్ చేస్తూ ఉంటాయి. వీటికి ఇనఫ్ ఎక్సర్సైజ్, ఒక స్ట్రక్చర్ ఉండాలి, లేకపోతే ఇవి కూడా ఆఫ్ ట్రాక్ అయ్యి అగ్రెసివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి.